ఎంఎన్ఎస్ ఆఫీస్, మాధవాన్స్ ఆఫీస్. టీ కొట్టులో టీ ఉండాలి, అల్లం టీ ఉండాలి. నా దగ్గర పంచువాలిటీ ఉండాలి. టైం 9 అయింది, ఇంతవరకు ఒక్క ఎంప్లాయ్ కూడా రాలేదు. మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? సార్ మరేంటి నాదాంట్లో 9 గంటల 5 సెకండ్లు చూపిస్తుంది. ఎందుకు లేవచ్చు? సార్ వైన్ షాప్ లో మందు కోసం నిలబడేసరికి లేట్ అయింది సార్. మళ్ళా దొరికిందా? లేదు సార్. ఎందుకో? సార్ నేను ఏటీఎం మిషన్ దగ్గర నిలబడేసరికి లేట్ అయింది. చేసుకో. నేను ఆల్రెడీ వచ్చేసిన, ఒక 10 సెకండ్లు లేట్ అయినందుకే నన్ను చేసుకున్నారు. నువ్వు 5 నిమిషాలు లేట్ వచ్చేసరికి నీకు కానీ ఉంటుంది. ఏరా టైం ఎంత? 9 సార్. మరేంటి నా దాంట్లో 9 గంటల 5 నిమిషాలు వస్తుంది. సార్ అది ఎందుకు లేదు? సార్ మా ఆవిడ పుట్టినప్పుడు వచ్చేసారు. ఇక్కడ నెలలే కదా అయింది, పుట్టినప్పుడు ఎట్లా వచ్చారా? హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది సార్, అది పుట్టినప్పుడు లేదు, కట్టినప్పుడు పని. ఎక్కడికి వెళ్ళావు? సార్ చెప్పాను సార్, లేదని. నర్సులు వెళ్ళి క్యారీ తీసుకురా. సార్ నేనా? ఓకే. ఏంటి నువ్వు ఎవరు వచ్చలేరు ఆఫీస్కి? నేను అందరికన్నా ఫస్ట్ వచ్చినది. ఏం సార్ ఇంత లేట్గా వచ్చారు? ఆల్రెడీ 5 నిమిషాలు లేట్ వచ్చేందుకే నాకు లోపల రౌండ్ అయిపోయింది. మీరు 10 నిమిషాలు లేట్ వచ్చారు, చూసుకోండి. అయితే నువ్వు 10 నిమిషాలు బ్యాక్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఏం సార్ 10 నిమిషాలు లేట్ అయిందని? ఏరా సార్ 9 అయింది సార్. వస్తుంది. సార్ లేట్ అయింది సార్. ఎందుకు రా? లేట్ అయింది సార్. సార్ బైక్లో పెట్రోల్ అయిపోయింది సార్. మళ్ళీ సార్ లిఫ్ట్ లేదు సార్ మా ఇంటికి. సార్ సార్ ఎక్కడి నుండి వస్తున్నావురా? సార్ ఇంటి దగ్గర ఏంటి సార్? ఇక్కడ ఉండాల్సిన అక్కడ లేదు. సార్ ఇంటి దగ్గర కంగారులో వెళ్ళి వచ్చేసినా సార్. సార్ 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 వెళ్ళి పని చేసుకో. అందుకే ఎవరు ఎక్స్ట్రా చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం పెట్టింది. సార్ మూర్తి గారు, రాత్రి కష్టపడాను సార్, కొంచెం అనుకుంటాను బాస్ వస్తే చెప్పండి సార్. సార్ ఇది పట్టుకోండి సార్. అనుకోండి సార్. సార్ బాస్ సార్ బాస్ వచ్చారు సార్. ఏం చేస్తున్నావురా? మన కంపెనీ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను సార్. వచ్చావు. నాకంటే మీకు ఆలోచన బాగుంటుంది సార్. సార్ మనది కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందని సార్ అన్ని అరేంజ్మెంట్స్ చేసాను సార్. ఏం చేసినావు? సార్ తాళం ఒకటి రిబ్బన్ ఒకటి కొన్నాను సార్. ఎందుకు? సార్ రిబ్బన్ కట్ చేసి తాళం ఓపెన్ చేసి షెడ్ ఓపెన్ చేశాను కదా సార్. సార్ 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 రమ్మనరా, నీకే యశ్వంత్ గారు, మీకు 2 రోజుల కిందట ఒక ఫైల్ ఇచ్చిన స్టడీ చేయమని. ఏంది ఇంతవరకు వచ్చింది? అది ఏది ఫైల్? ఏది
ఫైల్ ఏంటి ఏం లేదు. డాక్యుమెంట్స్ లేదు సార్. నేను ఆ డాక్యుమెంట్స్ పెట్టామని నీకు ఆ ఫైల్ ఇచ్చిన. ఎక్కడికి రా? చూసారా రండి లోపలికి. వావ్ సూపర్. ఎంత ఇంట్రెస్ట్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. యశ్వంత్ ఏం చేస్తున్నావు? సార్ హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చినా చూస్తున్నాను సార్. ఏం చేస్తున్నావు? ఏమే సార్ మెయిల్ పెడుతున్నా సార్. బ్రోకర్ ఏం క్లయింట్స్తో మాట్లాడుతున్నాం సార్. మార్వెలస్, ఎక్స్ట్రాడినరీ గేమ్స్, క్యాండీ క్రష్, ఆఫీస్కి వచ్చి చేసే పని నువ్వు ఇదా? ఆఫీస్కి వచ్చి ఇంతవరకు ల్యాప్టాపే ఆన్ చేయలేదు కదరా. సౌండ్ పెట్టండి. సార్ మన సార్ అలా టార్చర్ చేసేసినాం సార్. సార్కి ఒక బిస్కెట్ ఇద్దామా? సార్ సార్ మీ ఆరోగ్యం బాగుండాలని తిరుపతి నుంచి విభూతి తెచ్చాను సార్. ఏం తెచ్చావు? విభూతి తెచ్చాను సార్. అరే అందరు ఇటు రాండ్రా. వీడు తిరుపతికి వెళ్ళి విభూతి పట్టుకొచ్చినాడంట. దీంట్లో ఏమి మీకు డౌట్ రావట్లేదా? రావలేదు సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతికి వెళ్ళాను సార్. ఏం తెచ్చావు? విభూతి సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతికి సార్. ఏం తీసుకురావాలి? లడ్డు తేవాలి. అరే ఏం తెచ్చావు? విభూతి సార్. సార్ సార్ కూడా సార్. సార్ సార్ అతని కదా నేను ఇంకా మంచిగా తీసుకొని వచ్చినా సార్. శబరిమల పోయి లడ్డు తీసుకొచ్చినా సార్. శబరిమలకి వెళ్ళి లడ్డు తీసుకొచ్చినావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? శబరిమల సార్. ఏం తెచ్చావు? లడ్డు సార్. లడ్డు సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? శబరిమల సార్. ఏం తీసుకురావాలి? పానకం డబ్బులు తేవాలి సార్. మరి నువ్వేం తెచ్చావు? లడ్డు తెచ్చినాను సార్. సార్ 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 అందరు లంచ్ టైం అయింది. అందరు లంచ్ చేయండి. సార్ ఇంకా 10 నిమిషాలు ఉంది సార్ టైం. నువ్వు ఇంకా టైం మార్చలేదారా? సార్ సార్ ఏం చేస్తుంది కానీ క్యారెట్ ఏం తీసుకొచ్చినారు ఈరోజు? మా ఆవిడ క్యారేజ్ కట్టమంటే క్యారేజ్ కట్టింది సార్. మీరేం తెచ్చారు? వాడే నిన్న చేసిన అన్నమే ఈరోజు తింటున్నాను. అందరికి ఒక గుడ్ న్యూస్. మన ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్ సార్. ఎందుకు? ఆల్రెడీ ఫోన్ ఉంది, ఇంకో ఫోన్ వచ్చింది. అసలు విషయం చెప్తాను చూడండి. ఆఫీస్లో సర్టిఫికెట్స్, డూప్లికేట్ సర్టిఫికెట్ పెట్టి జాబ్ చేస్తున్నాడంట. రేపు అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి చెక్ చేస్తున్నారు. ఎవరో జాగ్రత్త. ఏం చేస్తున్నారా? పేపర్లు సర్టిఫికెట్ వెతుకుదాం. మీరేం చేస్తున్నారు? ఈ కంపెనీలో ఫేక్ సర్టిఫికేట్ రాదే. అనుకున్నా ఫస్ట్ మీరే ఫేక్ సర్టిఫికెట్. అక్కడ ఏ ఫోన్ వస్తుంది. నువ్వే ఫేకేనా?
నేను ఫేకే.